విరోచితంగా పోరాటం చేస్తూ దేశ రక్షణకై చేస్తున్నటువంటి పోరాట పటిమను దేశమంతా కూడా మరి హర్షిస్తూ వారు చేస్తున్న పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా వారికి సంఘీభావంగా ఉండాలని ప్రత్యక్షంగా వారెంబడి వారెంబడి యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేకపోయినా వీరి యొక్క సంఘీభావం వారి యొక్క అందరి యొక్క మరి విజయానికి కొరకై దేశ రక్షణకు వారు చేస్తున్నటువంటి పోరాటం వారి పోరాట పటిమని చూసి ప్రజలందరూ కూడా చూసి ఎంతో మరి ఉత్సాహంతో ధైర్యంతో మరి దాన్ని స్వాగతిస్తూ ఇంకా కూడా డెఫినెట్గా మరి గత అనేక సందర్భాల్లో దేశ రక్షణలో మన సైన్యం చేసినటువంటి మరి అనేక రకమైన త్యాగాలను కూడా గుర్తు చేసుకుంటూ మరి వారికి సాంఘీభావంగా అనేక సందర్భాలు అనేక ర్యాలీలు కానివ్వండి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో మరి నిన్న మొన్న జరిగినటువంటి కొన్ని దాడుల్లో మన తెలుగు బిడ్డ అయినటువంటి మురళీ నాయక్ కూడా మరి అమరుడైనారు. మరి వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని వారికి మన ఘన నివాళులు అర్పిస్తూ మరి వారి యొక్క కుటుంబానికి కూడా ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా భగవంతుడు ప్రార్థిస్తూ ఖచ్చితంగా అందరూ కూడా వారి కుటుంబం కూడా ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అయితే వాస్తవానికి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. గత 2-3 రోజుల నుంచి కూడా చాలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఇవాల్వ్ అవుతా ఉంది. కొత్త సిచ్యుయేషన్స్ ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి. అంటే ఘటనలు కొత్త సందర్భాలు మరి మన దేశం మన రక్షణకై చేస్తున్నటువంటి ప్రయత్నం మరి అవతల దాయ దేశం పాకిస్తాన్ నుంచి జరిగే దాడులు మన ప్రతి దాడులు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. ఒక్కొక్క రోజు ఒక కొత్త సిచ్యుయేషన్ ఇన్వాల్వ్ అవుతూ ఉంది. అయితే వాస్తవానికి అందాల పోటీలు అనేటివి సరే ఖచ్చితంగా జరగాలి. దాన్ని కూడా ఎవరు కూడా కాదనట్లేదు, దాన్ని ఎవరు కూడా వ్యతిరేకిస్తలేరు, ఎవరు కూడా దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ అందాల పోటీలు అనేవి ఎప్పుడు కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా చూసినట్టయితే ఒక యుద్ధ వాతావరణం కాదు, యుద్ధంలోనే ఉన్నట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది. మీరు ఒక్కసారి చూసినట్టయితే పొద్దు నుండి సాయంత్రం ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశ పౌరుడు కూడా ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు కూడా కేంద్రం నుంచి వచ్చే సమాచారాన్ని చూస్తూ మరి ముందు పోతున్న సందర్భం ఇది. ఇలాంటి మరి యుద్ధ వాతావరణంలో మీరేమో యుద్ధ ప్రాతిపదికన అందాల పోటీలు నిర్వహించాలని చెప్పి 3 అంచెల మరి భద్రతతో మరి అందాల పోటీలు నిర్వహిస్తామని చెప్పి ఒక షెడ్యూల్ ప్రకటించినారు. మరి నిన్ననే ఒక షెడ్యూల్ వచ్చింది. వారి యొక్క కార్యక్రమం అంతా కూడా ఒక షెడ్యూల్ ప్రకటించి షెడ్యూల్ ద్వారా మేము ముందుకు పోతామని చెప్పేసి మరి 10వ తారీఖు నుంచి కూడా గచ్చిబౌలి స్టేడియం నుంచి మరి స్టార్ట్ చేస్తామని చెప్పేసి మరి షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. అంటే దేశమంతా కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణం. సరే న్యాచురల్గా జరగాల్సినటువంటి ఏమిటి ఆపడం అవసరం లేదు, ఎమర్జెన్సీ సర్వీసెస్ కానివ్వండి రొటీన్గా జరుగుతాయి. కానీ ఈ అందాల పోటీలు అనేటివి మాత్రం ఖచ్చితంగా మంచి వాతావరణంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం జరగాల్సినటువంటి అవసరం. కానీ ఈరోజు ఆందోళనల మధ్యలో అందాల పోటీలు జరిగేదాన్ని మాత్రం ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అందరూ కూడా వేలెత్తి చూపుతూ ఉన్నారు. దేశమంతా కూడా మరి మన వైపు చూస్తూ ఉంది. కాబట్టి ఒక్కసారి దీని గురించి ఆలోచన చేసుకోవాలా. ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది అధికారంలో ఎవరున్నా సరే మననం చేసుకోవాలా. మనం చేస్తుంది కరెక్టా రాంగా, ఏ డైరెక్షన్ రాష్ట్రం ఏ డైరెక్షన్లో పోతుంది, ఏ దారిలో పోతుందో చూసుకోవాలా. రాష్ట్ర పరిస్థితి ఏమో పుచ్చేని చేతిలో రాయలేక రాష్ట్ర పరిస్థితి అయిపోయింది ఈరోజు. కాబట్టి రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రభుత్వంలో సలహాదారులు కానీ మేధావులు కానీ ముఖ్యమంత్రి గారికి సరైన సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మరి కోరుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలన్నింటినీ కూడా కేంద్రం వెనక్కి రప్పించుకుంటుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఏవైతే ఉంటుందో వారందరినీ కూడా వెనక్కి పిలిపించుకొని మరి అందరూ అలర్ట్ ఉండే విధంగా మరి కేంద్రంలో ఉన్నటువంటి మరి ఒక డిఫెన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి,
హోంశాఖ కానివ్వండి, వారికి అడ్వైజ్ ఇస్తూ మరి వారిని చూస్తూ ఉన్నాం. ఈరోజు పొద్దున కూడా సమాచారం వచ్చి న్యూస్ చూస్తూ ఉన్నాం. కగార్ ఆపరేషన్ కూడా మరి తాత్కాలికంగా నిలిపివేసి వారి సిఆర్పిఎఫ్ బలగాల్ని వెంబడే రావాలని చెప్పేసి ఆదేశించినట్టు ఇప్పుడే వార్తలు చూస్తూ ఉన్నాం.